ఇదైతే మనం క్యాప్‌కట్ ఓపెన్ చేయంగానే మనకైతే ఇంటర్‌ఫేస్ ఇలా చూపిస్తుంది మెయిన్‌గా. ఇక్కడైతే ఇది ఉంది కదా క్యాప్‌కట్ అనేది దీని కింద ఉండేసి నా లాగిన్ ఐడీ అన్నమాట. ఈ లాగిన్ ఐడీ ఎందుకంటే ఉపయోగపడేది మనకు ఫ్యూచర్‌లో నువ్వేమన్నా ఒక ప్రాజెక్ట్ చేస్తావు. ఆ ప్రాజెక్ట్‌లో మనకు ఏమన్నా ప్రొజెక్ట్స్ గాని, టెంప్లేట్స్ గాని ఫేవరెట్‌లో పెట్టుకోవడానికి మెయిన్‌గా ఉపయోగపడతది. ఇదైతే లాగిన్ చేసి పెట్టుకోండి. జీమెయిల్‌తో గాని, ఫేస్‌బుక్‌తో గాని లేదా టిక్‌టాక్ ఉంటే టిక్‌టాక్‌తో లాగిన్ చేసుకోండి. లాగిన్ చేయకపోయినా కూడా వాడుకోవచ్చు. బట్ ప్రొఫెషనల్‌గా వాడుకోలేము. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇదైతే హోమ్ బేసు. ఇదైతే హోమ్ పేజ్ అన్నమాట. ఈ హోమ్ పేజ్‌లో ఏందంటే మనకు ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడైతే కొత్తగా మనకు క్యాప్‌కట్ అనేది చానా అప్‌డేట్స్ ఇస్తుంది. ఎందుకంటే ఇది ప్రీమియర్ ప్రో, అడోబ్ ప్రీమియర్ మీకు అడోబ్ సాఫ్ట్‌వేర్ తెలిసుంటే ఇదైతే మీకు అవసరం లేదు. అడోబ్ సాఫ్ట్‌వేర్ తెలియని కొత్తగా ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఇది చానా బాగా ఉపయోగపడతది. మనమైతే ఇక్కడ ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇదేందంటే ఏఐ వీడియో మేకర్. అంటే మీరు ఏమన్నా చూపిస్తా ఉన్నాను మీకు. ఇక్కడ స్టోరీ ఇచ్చి ఇక్కడ మీరు ఏమన్నా ఫోటోస్ గాని ఏమన్నా చేస్తే మీకైతే ఆటోమేటిక్‌గా వీడియోలాగా జనరేట్ చేస్తుంది. మీకిప్పుడు జెమినీ ఎలా అలా అన్నమాట. ఇక్కడైతే మీరు వీటిల్ని ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్‌లో మీ ఫోటోస్ పెట్టుకొని అంటే అంత క్లారిటీగా రాదు బట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉండేసి స్క్రిప్ట్ టు వీడియో. మీరేమన్నా ఒక స్క్రిప్ట్ ఇచ్చారనుకో నాకు ఇలా కావాలని అదైతే ఒక వీడియోలాగా తయారు చేస్తుంది. బట్ అదైతే టైం ఎక్కువ తీసుకుంటది. ఇది రికార్డ్ స్క్రీన్ వచ్చేసి మీరేమన్నా బాగా ప్రొఫెషనల్‌గా ఎడిటింగ్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చూస్తారు కదా! కింద టైమ్ లైన్ పోతుంటది. పైన వీడియో వస్తది. అప్పుడు ఇదైతే ఉపయోగపడతది రికార్డ్ స్క్రీన్ అనేది. క్రియేట్ ప్రాజెక్ట్ నొక్కాక మనకైతే ఇలా వస్తుంది ఇంటర్‌ఫేస్. ఇంటర్‌ఫేస్ ఇలా వచ్చాక ఇక్కడ ఉంది కదా! బిగ్ సైజ్ పెట్టుకోవాలి. ఇదే మనకు మెయిన్ ఇంటర్‌ఫేస్ క్యాప్‌కట్‌లో ఎడిటింగ్ చేసుకోవడానికి. మీకు ఫోన్‌లో ఉన్నట్టే ఉంటది. బట్ ఏందంటే మీకు దీంట్లో ఎన్ని సెట్టింగ్స్ మారిపోతాయన్నమాట. ఎట్లా క్లిక్ చేసుకోవాలి, ఏ బటన్ నొక్కితే షార్ట్ కట్స్ అన్నీ దీంట్లోనే ఉంటాయి. మనమైతే షార్ట్ కట్స్ అయితే ఈజీగా చెప్తాం. షార్ట్ కట్ వల్ల అయితే మీకైతే టైం చాలా సేవ్ అవుతుంది ఎడిటింగ్ చేసేప్పుడు. ఇదైతే మీడియా అన్నమాట. మనము ఈ మీడియాలో ఉండేసి మన వీడియోస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి అలా ఉపయోగపడుతుంది. తర్వాత ఆడియోలో అయితే వాడు క్యాప్‌కట్ వాళ్ళైతే కొంచెం మనకు వాళ్ళే ఇస్తారు కొన్ని. మీరేమన్నా సాంగ్స్ ఏమన్నా ఇదో నేనైతే ఇక్కడ ఫేవరెట్‌లో పెట్టుకున్నాను ఒకటి. అలా మీరు కూడా సాంగ్స్ ఏమైనా పెట్టుకుంటే అయ్యొస్తాయి. సౌండ్ ఎఫెక్ట్స్ నాకైతే ఏం లేవు ఇంకా. టిక్‌టాక్ సౌండ్ చేస్తే మాత్రం మనకు అన్‌లిమిటెడ్ సౌండ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నేనైతే ఇంతకుముందు లాగిన్ చేస్తున్నా. లాగౌట్ అయిపోయింది ఈ మధ్యన. సౌండ్ ఎఫెక్ట్స్ అయితే సెర్చ్ చేసుకోవచ్చు నీకేం కావాలో అవి. ఇప్పుడైతే చూసారా? అంటే మనకు ట్రాన్సాక్షన్స్ వస్తాయి కదా! ఇట్లా పోయినట్టు అక్కడ సౌండ్స్ అయితే ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. కాపీరైట్ నువ్వేమైనా టిక్‌టాక్‌లో, యూట్యూబ్‌లో షేర్ చేసేప్పుడు ఈ వీడియో గాని ఇక్కడ ఇచ్చావనుకో చెక్ చేస్తది ఏమైనా కాపీరైట్ సౌండ్స్ ఉన్నాయని. ఇక్కడైతే ఆడియో ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు నీది. అంటే నీ దగ్గర ఏమైనా ఒక వీడియో ఉంటే ఆ వీడియో సౌండ్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంక టెక్స్ట్‌లోకెళ్తే ఇక్కడ డిఫాల్ట్ టెక్స్ట్ అన్నమాట. ప్రస్తుతానికైతే డిఫాల్ట్ టెక్స్ట్ యాడ్ కావాలంటే నువ్వేమైనా ఒక ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకో. ప్రాజెక్ట్ అయితే ఇది ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి మీడియాలో. ఇది మీడియా. ఇదైతే మనకు లైబ్రరీ అంటారు మెయిన్‌గా. మీడియా లైబ్రరీ. ఇదైతే మనకు ప్లేయర్ అన్నమాట. మన మీడియా అయితే ఇక్కడ ప్లే అవుతుంది. దీన్నైతే ప్లేయర్ అంటారు. ఇదైతే ఇదైతే టైమ్ లైన్. ఇక మనం వీడియో అంతా ఇక్కడ చూపిస్తది. ఆ వీడియోని కట్టింగ్ మొత్తం ఇక్కడే మనం చేసుకోవాలి. ఈ వీడియోకి ప్రాపర్టీస్ ఇక్కడ ఉంటాయి. ముందైతే వీడియో యాడ్ చేస్తా. ఇక్కడ డ్రాగ్ చేస్తే నీకు ఏ వీడియో కావాలంటే అది. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి యాడ్ చేస్తున్నా. ఇక్కడ నొక్కి ఇక్కడ ఓపెన్ నొక్కితే నీకైతే లైబ్రరీలోకి వస్తది లైబ్రరీకి. ఆ లైబ్రరీ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి ఇక్కడికి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాక చూసారా ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకు మెయిన్‌గా దీంట్లో 5 ఉంటాయి. ఒకటి ఇది మీడియా లైబ్రరీ, మీడియా ప్లేయర్, ప్రాపర్టీస్, టైమ్ లైన్. మనకు ప్రీమియర్ ప్రోలో కూడా ఇలాగే ఉంటది. బట్ ప్రీమియర్ ప్రోలో కొంచెం మనకు గజిబిజిగా ఉంటది. ఇదైతే బాగా బిగినర్ ఎడిటింగ్ అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు ఇది. టెక్స్ట్ గురించి చెప్తాను కదా! డిఫాల్ట్ టెక్స్ట్ అన్నమాట. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ చేసి నీకు ఏ టెక్స్ట్ కావాలంటే అక్కడ. నీ టెక్స్ట్ ఉంది కదా! ఇక్కడైతే డిఫాల్ట్ టెక్స్ట్. ఇది ప్రాపర్టీస్‌లో మనకి ఇక్కడ టెక్స్ట్ వస్తది. నీకేం కావాలో అది. నేనైతే తిరుపతి అని టైప్ చేస్తున్నా. చూసారు కదా! తిరుపతి అని వచ్చింది. సారీ స్పెల్లింగ్ మిస్టేక్. తిరుపతి వచ్చింది కదా! ఇప్పుడు ఈ తిరుపతిని మనం ఏమన్నా నీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చాలా బోల్డ్ అని ఉంది. ఇక్కడైతే ఫాంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడే ఫాంట్ ఉంది కదా! ఈ ఫాంట్స్ అయితే నువ్వు ఇక్కడి నుంచి మార్చుకోవచ్చు. నేను సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి. చూసారా? నీకు ఎట్లా కావాలంటే అట్లా మారుతుంది. నేను ప్రస్తుతానికి ఇట్లా పెట్టుకున్నాను. తర్వాత ఫాంట్ కలర్ చేంజ్ చేయడానికి ఇక్కడ క్యారెక్టర్స్ అంటే పైకి కిందకి జరపడానికి అలైన్‌మెంట్ నీకు మధ్యలో కావాలా, మూలకు కావాలా అట్లా నేనైతే మధ్యలో పెట్టుకుంటున్నా. ఇదైతే ఊరికే స్టైల్ అన్నమాట. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో అయితే చాలా ఉన్నాయి ఇంకా. ప్రస్తుతానికైతే ఇవి చూపిస్తాను. ఇదైతే ఇట్లా పెడతారు. స్కేల్ పెంచను తగ్గిన ఇది సైజు. విండోస్ పొజిషన్ నీకు ఇలా కావాలా XYZ అనే పొజిషన్ అంటే
ఇట్లా ఇట్లా మారడానికి తగ్గించుకోవచ్చు మనం. ఇదైతే కీ ఫ్రేమ్‌తో అయితే చాలా బాగా ఉపయోగించుకోవచ్చు ఇది. చెప్తాను అది కూడా వీడియోలో, నెక్స్ట్ వీడియోలో కీ ఫ్రేమ్‌తో ఎలా ఇట్లా రివీల్ అయినట్టుగా వస్తది కదా మీకు. అది కూడా చెప్తాను. స్ట్రోక్ వైట్ స్ట్రోక్ అయితే పెట్టుకున్నాము. థిక్‌నెస్ అంటే ఎక్కువ వస్తది, తక్కువ వస్తది. మనమైతే తక్కువ పెట్టుకున్నాము. చూపియడానికి మాత్రమే ఇది. జస్ట్ ఈ బిగినర్స్ మాత్రమే. తర్వాత ఉండేసి స్టిక్కర్స్. స్టిక్కర్స్ అయితే మీకు చానా ఉంటాయి ఇక్కడ. చూడండి మీకు ఫాలో బటన్స్, స్కల్ రీసెంట్‌గా బాగా ట్రెండ్ అవుతున్న స్కల్‌ది. ఇలా మీకు చానా ఉంటాయి. చూడండి ఇక మళ్ళీ ఇక్కడ ఎత్తుకోవచ్చు వాలంటైన్స్ అని, క్లాసిక్ అని, న్యూ అని, యానిమేషన్ అని. మనకైతే వ్లాగ్స్ చేసే వాళ్ళకైతే ఇక్కడ ఒకటుంటది. అదైతే చూడండి. వ్లాగ్స్ సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటది దీంట్లో చూడండి. మనకు ఏమన్నా పెట్టుకోవడానికి నువ్వు ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు, బీచ్‌కెళ్ళినప్పుడు అయితే ఇవి బాగా పనికొస్తాయి. దీనిలో అయితే ఎతికినన్ని ఉంటాయి మీకైతే. తర్వాత ఎఫెక్ట్స్‌లకి ఇదే మనకు మెయిన్ కావాల్సింది. ఎఫెక్ట్స్ ట్రాన్సాక్షన్ చాలా మంది యూజ్ చేస్తారు. మనమైతే ఇప్పుడు ఎఫెక్ట్స్ అయితే నేను కొన్ని డౌన్‌లోడ్ చేసి పెట్టుకున్నాను. మనం మెయిన్‌గా చాలా మంది వాడేదేంటంటే ఎఫెక్ట్సే అన్నమాట. ఈ ఎఫెక్ట్స్ అయితే అన్‌లిమిటెడ్ ఉంటాయి. నీకు కావాల్సినట్టు చెక్ చేసుకోవచ్చు. వెతికితే ఎతికినన్ని ఉంటాయి. ఎతుక్కోవాలంతే నువ్వు. నేనైతే కొన్ని ఎఫెక్ట్స్ యాడ్ చేసి చూపిస్తాను మీకు. ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా నీకు ఏ ఎఫెక్ట్స్ కావాలంటే ఆ ఎఫెక్ట్స్ వాడుకోవచ్చు దీంట్లో నుంచి. ఇదైతే ట్రాన్సాక్షన్స్ అన్నమాట. చెప్తాను. ఇదైతే ఫస్ట్ అయితే నేను బ్రీఫ్‌గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇది బేసిక్స్ మాత్రమే. ఈ బేసిక్స్ అయిపోయినాక మన క్యాప్‌కట్ జర్నీ అనేది అయితే దీంట్లో మన ఛానెల్‌లో అయితే ఫుల్‌గా ఉంటది. ఒకసారి చూసి చెక్ చేసేయండి. ఫ్యూచర్‌లోనే ఉంటాయి. ప్రతి ఒక్క వీడియో ఉంటది. సేవ్ చేసి పెట్టుకొని ఫ్యూచర్‌లో అయితే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ఛానెల్. తర్వాత ఈ ఎఫెక్ట్స్ అన్ని ఓకే. తర్వాత ట్రాన్సాక్షన్‌లోకెళ్తే ట్రాన్సాక్షన్ యాడ్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ వీడియో ఉంది కదా! దీంట్లో అయితే కటింగ్ చేసుకోవాలి ఎక్కడన్నా. చాలా మంది ఇక్కడైతే మీకు ఇక్కడ చానా ఉంటాయి. కనపరాలి కదా మీకు ఎఫెక్ట్ ఇది కటింగ్ చేసుకోవడానికి. మీరైతే కటింగ్ చేసుకొని పెద్దగా ఏమో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మన కీబోర్డ్‌లో బి లెటర్ ఉంటది కదా! బి నొక్కితే మీకు చూడండి ఇక్కడ అదొచ్చింది కదా! మనకు మౌస్ పాయింట్‌లో కటర్ ఆప్షన్ వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి నీకెక్కడ కావాలంటే అక్కడ కట్ చేసుకోవచ్చు. అక్కడికెళ్ళి మౌస్‌లో లెఫ్ట్ క్లిక్ నొక్కితే వచ్చేస్తది మీ కటింగ్. ఓకే కదా! ఈ బ్లేడ్ పోవాలంటే ఏ నొక్కారనుకో బ్లేడ్ వెళ్ళిపోతది. మళ్ళీ మీకు మౌస్ వచ్చేస్తది. ఇప్పుడు మీరు దీన్ని ఏమన్నా ట్రాన్సాక్షన్ యాడ్ చేయాలంటే డైరెక్ట్ డ్రాగ్ చేయాలి. అక్కడి నుంచి డ్రాగ్ చేసి అక్కడ వదిలేస్తే మీకు ఆటోమేటిక్‌గా అయిపోతది. చూసారా? మనకు ఇంకా చానా ఆప్షన్స్ ఉన్నాయి. నేనైతే ఊరికే అట్లా చూపిస్తాను బ్రీఫ్‌గా. ఇగే చూడండి. ఈ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది చూడండి మీరు. బ్లర్రీ షాక్ ఇది. నేనైతే సేవ్ చేసుకున్నాను. ఫ్యూచర్‌కి ఉపయోగపడుతుంది ఇది. చూసారా? మనకైతే చానా బాగుంటాయి ఇలాంటి. ఇది కూడా బాగుంది. నేను సేవ్ చేసి పెట్టుకుంటాను. ఇది ఎందుకంటే ఫ్యూచర్‌లో ఉపయోగపడతాయి మనకి ఇలాంటి. ఇది ట్రాన్సాక్షన్‌కొచ్చేసి దీనిలో చానా ఉంటాయి. మీరు చేసుకోండి. నేనైతే ఫేవరెట్‌లో కొన్ని పెట్టుకున్నాను చూడండి. ఈ ఫేవరెట్‌లో పెట్టుకున్నాను. ఫేవరెట్‌లో పెట్టుకోవడం కంటే అక్కడ స్టార్ ఆప్షన్ ఉంటే స్టార్ నొక్కితే వైఫై. క్యాప్షన్ గురించి వచ్చేస్తే ఇక్కడ క్యాప్షన్‌లో వచ్చేసి మీకైతే మన తెలుగు క్యాప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా యాడ్ చేశారు. మీరైతే ఇంక తెలుగులో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనమైతే క్యాప్షన్స్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి. టెంప్లేట్స్ మనం యాడ్ చేసిన క్యాప్షన్‌కైతే టెంప్లేట్స్ అయితే చానా బాగుంటాయి. దీంట్లో అయితే ప్రతి అప్డేట్ మనకు డైలీ అప్డేట్ ఇస్తా ఉంటాడు ఈడైతే. అయితే నువ్వైతే డైలీ అప్డేట్ చేసుకున్నావు. మళ్ళీ వీక్లీ వన్స్ అయితే క్యాప్‌కట్ అప్డేట్ చేసుకో. చానా బాగుంటాయి అప్డేట్స్. ఇదైతే ఇట్లుంటాయి మనకు చూడండి టెంప్లేట్స్ ఎలా ఉన్నాయో. అయితే నాకు నచ్చింది ఏందంటే దీంట్లో అయితే చానా టెంప్లేట్స్ ఉంటాయి. తర్వాత ఆటో లిరిక్స్. నువ్వేమైనా సాంగ్ యాడ్ చేసినప్పుడు అది ఆటోమేటిక్‌గా లిరిక్స్ ఇస్తది. ఆ లిరిక్స్‌కి మనమైతే టెంప్లేట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆటో లిరిక్స్‌కొచ్చేటప్పటికైతే మనకైతే తెలుగు ఆప్షన్ లేదనుకుంటున్నా. లేదు. ఇంకా నువ్వు ఆటోమేటిక్‌గా అంటే మాన్యువల్‌గా టైప్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇదేందంటే ఇంపోర్ట్ క్యాప్షన్ ఫైలు. ఎస్ఆర్‌టి ఫైల్స్ తెలుసా మీకు? మనమైతే ఒక సాంగ్‌ని గూగుల్‌లో ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం ఒక ఆడియో ఇస్తాను. నేనైతే ఇప్పుడు ఆడియో ఇస్తున్నాను. ఈ ఆడియోని నేను తీసుకెళ్ళి ఏదైనా క్రోమ్ వెబ్‌సైట్‌లో ఇచ్చి జనరేట్ ఇంటూ ఎస్ఆర్‌టి ఫైల్ ఇచ్చామనుకో ఎస్ఆర్‌టి లాగా ఇస్తుంది. ఆ ఎస్ఆర్‌టి ఫైల్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చామనుకోండి, మీరైతే టెక్స్ట్ అది మనం ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇది చేస్తాం కదా! మాన్యువల్‌గా టైపింగ్ చేస్తాం అవసరం లేదు. ఆటోమేటిక్‌గా జనరేట్ చేసి నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నావో అక్కడ పేరొస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా హాయ్ ఫ్రెండ్స్ అంట. అప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అనేది నువ్వు ఎక్కడ పెట్టుకుంటే నేనైతే ఇక్కడ పెట్టుకుంటా. హాయ్ ఫ్రెండ్స్ అంటే హాయ్ ఫ్రెండ్స్. నీ లిప్‌కి సింక్ అయ్యేట్టుగా వస్తది టెక్స్ట్ అయితే. ఎస్ఆర్‌టి ఫైల్ అయితే యూజ్ చేయండి ఒకసారి. ఇంక ఫిల్టర్ గురించి అయితే చానా చెప్పనవసరం లేదు. మీ దగ్గర ఐఫోన్ ఉంటే ఈ ఫిల్టర్స్ అయితే ఒక సినిమాటిక్ వీడియో అయితే రీల్ చేయొచ్చు. నేనైతే ఊరికే యాడ్ చేశాను ఒకసారి మీరే చూడండి ఎలా వస్తది ఇది. చూసారా? ఆ గ్లో ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటది. రీసెంట్‌గా అయితే చాలా ట్రెండ్ అవుతున్నాయి ఇలాంటియి.
తర్వాత ఈ ఎఫెక్ట్‌లో ట్రాన్సాక్షన్స్ చాలా ఉంటాయి. తర్వాత అడ్జస్ట్‌మెంట్ అయితే ఏమన్నా ఒక రీల్ తీసినప్పుడు ఆ రీల్‌కి నీ ఫేస్ గ్లో కానీ ఏమన్నా ఆ రీల్‌లో బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజింగ్ గాని దీంట్లో అయితే నువ్వు డావిన్సీ తెలుసు కదా! డావిన్సీ కంటే బాగా చేసుకోవచ్చు. బట్ ఏందంటే డావిన్సీ అనేది పెద్ద సాఫ్ట్‌వేర్ మనం తీసేయలేం దాన్ని. క్యాప్‌కట్‌లో అయితే నువ్వు డావిన్సీ లాగా చేసుకోవచ్చు. అడ్జస్ట్‌మెంట్‌లోకెళ్ళిపోయి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి అడ్జస్ట్‌మెంట్‌లో నీకు ఎంతవరకు కావాలో అంతవరకు చేసుకోవాలి దీన్ని లాస్ట్ వరకు నేను చేసుకున్నాను. ఇక్కడ చూసారా మనకైతే ఈ ప్రాపర్టీస్‌లో వచ్చింది. నేనైతే ఎగ్జాంపుల్ నాకు అంత కలర్ గ్రేడింగ్ రాదు. ఊరికే మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు దీన్ని టెంపరేచర్ అన్నమాట చూడండి. బ్లూ కలర్ ఎక్కువ. మనకైతే ఆటోమేటిక్‌గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నువ్వు లెట్ అన్నమాట. ఇది లెట్ అయితే నువ్వు ఇది సేవ్ చేసుకోవచ్చు. ఇదంతా నువ్వంతా ఎడిటింగ్ చేశాక నువ్వు సేవ్ చేసుకొని వేరే రీల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ ప్రాజెక్ట్ ఉంది కదా! దాన్ని నొక్కితే తర్వాత హెచ్ఎస్ఎల్. ఇదేందంటే మినిమమ్ పాయింట్ వరకే. ఇప్పుడు ఇది నొక్కామనుకోండి అది నీకు ఏ పాయింట్ కావాలంటే ఇప్పుడు నాకు గ్రీన్ మీద పెడతా. గ్రీన్ మీద పెట్టేసి నువ్వు ఇంక ఏది చేస్తే అది. చూడండి నేను గ్రీన్ ఎక్కువ పెంచుతున్నాను. గ్రీన్ కలర్ ఎక్కువ పెరిగిపోతుంది చూడండి అక్కడ. గ్రీనరీ అనేది చాలా బాగా పెరుగుతుంది. మనకి ఇలా ఉపయోగపడుతుంది. ఇలా మీకైతే చాలా బాగుంటాయి దీంట్లో. తర్వాత కర్వ్స్ ఆప్షన్. ఈ కర్వ్ ఏందంటే ఈ లైన్ ద్వారా మనమైతే ఈ ఈ వీడియో ఉంది కదా! ఈ వీడియోలో 4 పార్ట్స్‌గా డివైడ్ చేస్తుంది ఈ లైన్ అయితే. ఆర్‌జీబీ రెడ్, గ్రీన్, బ్లూ. ఇంకోటేసి వైట్ అంతగా పట్టించుకోం మనం. రెడ్, గ్రీన్, బ్లూ. ఇదైతే మనకు బేసిక్‌గా ప్రతి ఒక్క వీడియోలో ఉండే కలర్ ఏందంటే రెడ్, గ్రీన్, బ్లూ. అందుకైతే ఈ లైన్స్ అన్నమాట. ఇది ఉండేసి చేస్తే హైలైట్స్ పెరుగుతుందన్నమాట. నీకు వీడియోలో చూడండి. హైలైట్స్ తగ్గుతుంది, హైలైట్స్ పెరుగుతుంది. ఈ పార్ట్ వరకు ఏందంటే చూడండి అక్కడ మీకు కలర్‌నెస్ అనేది తగ్గుతుంది. అంటే డిమ్ అండ్ డిప్‌గా చూడండి లైట్‌గా వస్తుంది కదా మీకు అదనమాట. రెడ్ కలర్ కూడా మీ వీడియోలో ఏమైనా రెడ్ కలర్ ఉన్నప్పుడు దీంతో అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. యాడ్ మాస్క్ అయితే దీనికి రావట్లేదు. వీడియోస్‌కి వస్తది. మనకైతే మీడియా లైబ్రరీ గురించి అయితే తెలుసుకున్నాం ఈరోజు. మీడియా లైబ్రరీ దీని గురించి చాలా వరకే తెలుసుకున్నారు. మనం మెయిన్‌గా తెలియాల్సింది దీంట్లో ఈ టైమ్ లైన్ ఎడిటింగ్ అనమాట. ఈ టైమ్ లైన్ ఎడిటింగ్ ఎలా చేసుకోవాలంటే మనమైతే ఒక వీడియోని తీసుకోవాలి ఫస్ట్ అయితే. ఇప్పుడు ఒక వీడియో తీసుకున్నా నేను. తీసుకున్నాక దీంట్లో ఉంటాయి మనకి ప్రాపర్టీస్‌లో నువ్వు పెద్దగా నీ స్కేల్ నీకు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. ముందు వీడియో ఎడిటింగ్ చేసే ముందు మనం మెయిన్‌గా చూసుకోవాల్సిందంటే ఇక్కడ చూసుకోవాలి ఇది రేషియో. మనం రీల్ చేస్తున్నామా? లేకపోతే యూట్యూబ్ వీడియో తీస్తున్నామా? లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ చేస్తున్నామా? అనేది చూసుకోవాలి ఇక్కడైతే. నేనైతే ప్రస్తుతానికి రీల్ చేస్తున్నా కాబట్టి 9:16 మనకు రీల్ కింద 9:16 కావాలి మనకు రీల్‌కైతే. యూట్యూబ్‌కి పెద్ద లాంగ్ వీడియో కంటే 16:9 సెలెక్ట్ చేసుకోవాలి. మనమైతే 9:16 సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఏందంటే మనకు మెయిన్‌గా కావాల్సింది ఇక్కడ. ఇదైతే పొజిషన్ అన్నమాట. నువ్వైతే పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. ఇంక రొటేషన్, బ్లెండ్ ఆప్షన్ అంటే ఒపాసిటీ తగ్గించుకోవడానికి, పెంచుకోవడానికి దీంట్లో ఏం లేదు. బ్లెండ్ అయితే అంటే ఈ బ్లెండ్ ఆప్షన్ ఆన్ చేసుకుంటే నువ్వు బ్రైట్‌నెస్ కావాలా, స్క్రీన్ కావాలా అయితే చూడండి స్క్రీన్ పెడితే అట్లా వచ్చేస్తది. అంటే దీనిపైన ఏమైనా బీరోల్ ఆబ్జెక్ట్ ఉండాలి ఫస్ట్ అయితే. ఇంక స్టెబిలైజ్ ఏందంటే నువ్వు బైక్ మీద వెళ్ళేటప్పుడు రీల్ తీస్తావు కదా! అది స్టెబిలైజ్‌గా ఉండడానికి ఇదైతే వాడతారు. మనకైతే అంత ఏమి ఎఫెక్ట్ లేదు ఇక్కడ. రిడ్యూస్ ఇమేజ్ నాయిస్. ఇదేందంటే మనకు వీడియో క్లారిటీ అనేది పెంచుతుంది. ఏఐ ఎక్స్పాండ్ ఏందంటే నీకైతే మెయిన్‌గా నీకు కావాల్సింది ఏందంటే హైపిక్ అనే ఒక యాప్ ఉంటది. ఆ యాప్ ద్వారా నువ్వేమన్నా ఇప్పుడు నీకు ఇక్కడ స్కై కొంచెమే ఉంది. ఇది గాని ఆన్ చేసుకున్నామనుకోండి హైపిక్ యాప్ ఉండాలి. నేనైతే లేను. అది నొక్కినప్పుడు అది వస్తది. ఎందుకంటే మనం ఫోటోని ఎక్కువ జనరేట్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్‌గా నాకు కింద బాడీ సెక్షన్ మీకు వీడియోలో ఇక్కడ వరకే కనిపిస్తుంది. ఇది కిందకి రావాలంటే ఇది ఎక్స్పాండ్ నొక్కితే మీకు కింద బాడీ ఏఐతోనే జనరేట్ చేస్తుంది. బట్ కన్ఫర్మ్‌గా అంత క్లారిటీగా రాదు. తర్వాత ఐ కాంటాక్ట్. ఇప్పుడు ఐ కాంటాక్ట్ ఏందంటే మనం రీల్స్ చేసేప్పుడు చాలా మంది కెమెరాని ముందు పెట్టుకొని మనం రీల్స్ చేస్తాం కదా! మన ఐ కాంటాక్ట్ అనేది నేనైతే ఐ కాంటాక్ట్ పెట్టుకున్నాను. ఐ కాంటాక్ట్ పెట్టుకోవడం వల్ల నా కళ్ళైతే మీకు కనబస్తాయి. అంటే వైట్ కలర్‌లో ఎక్కువ కనిపిస్తాయి మిడిల్‌లో. తర్వాత రిమూవ్ ఫ్లిక్కర్స్ అంటే నీ వీడియోలో అనేది ఏమన్నా అంటే ఇప్పుడు ఒక బయట ఎండకి వీడియో తీస్తావు. సరిగ్గా రాదు కదా! అప్పుడు అది ఆన్ చేస్తే దాంట్లో డాట్స్ అనేది పోతాయన్నమాట రిమూవ్ ఫ్లిక్కర్స్ నొక్కితే. మోషన్ బ్లర్ అంటే నువ్వు మోషన్ బ్లర్ పెట్టుకున్నప్పుడు కటింగ్స్ అంటే ట్రాన్సాక్షన్స్ చేసుకుంటావు కదా! అప్పుడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక 2 వీడియోస్ పెడతావు. ఆ 2 వీడియోస్‌లో నువ్వు 1 బై 1 అంటే బైక్ ఇలా తోలుతా ఉంటావు. నీకు ట్రాన్సాక్షన్స్ వచ్చినప్పుడు మోషన్ బ్లర్ పెట్టుకుంటే చాలా బాగా వస్తది. నేనైతే ఇయన్నీ మీకైతే చూపిస్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో అయితే మనము ఒక రీల్‌ని ఎడిట్ ఎలా చేసుకోవాలనే నేను చేసే ప్రతి ఒక్క రీల్‌ని ఎడిట్ చేసి మీకు చూపిస్తాను. రిమూవ్ బీజీ అయితే మెయిన్‌గా మనకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది.
మనకైతే రిమూవ్ పేజీ ఇది ఆటో రిమూవల్ ఉంటది. మనమైతే మామూలుగా ప్రీమియర్ ప్రోలో అదేందంటే ఇప్పుడైతే 2026 వర్షన్‌లో ఆటోమేటిక్‌గా ఇచ్చారు మనకు. దాంట్లో గూడా మనకు రిమూవ్ పేజీ అనేది ఆటోమేటిక్ అంటే దీనిలా క్లిక్ చేయంగానే అయితే రాదు. మనం అంటే ఇట్లా మన బాడీ షేప్ పెట్టుకొని రిమూవ్ ఈజీ చేసుకోవాలి. ప్రీమియర్ ప్రోలో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో అయితే. క్రోమా కీ అయితే నీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఒకటే కలర్ ఎగ్జాంపుల్‌గా నా బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ కలర్ ఉంది. గ్రీన్ కలర్ తీసేటప్పుడు క్రోమా కీ యూజ్ చేసుకోవచ్చు. బట్ మనకు అవసరం లేదు. ఆటో రిమూవల్ ఉంది మనకైతే ఇప్పుడు. తర్వాత అయితే మాస్క్ ఆప్షన్. మాస్క్ ఆప్షన్‌లో అయితే వీడియోకి తెస్తా అని చెప్పినా కదా! యాడ్ మాస్క్ నొక్కాలి. యాడ్ మాస్క్ నొక్కినాక ఇదైతే ఇంక నీకు మాస్కింగ్ అనమాట. చూడండి మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు మాస్కింగ్. మాస్కింగ్ గురించి అయితే మనం సెపరేట్ వీడియో కూడా చేస్తాము. మాస్కింగ్ వల్ల అయితే చాలా ఉపయోగాలుంటాయి. ఇలా మాస్కింగ్ చేసుకోవచ్చనమాట. మనకైతే మాస్కింగ్ అవసరం లేదు. ప్రస్తుతానికి ఆఫ్ చేసుకుంటున్నా. తర్వాత ఇంక రీటచ్. రీటచ్ అనేది ఏందంటే మనకు ఇక్కడ స్కిన్ పెట్టుకొని ప్రస్తుతానికైతే మన దగ్గర ఇమేజ్ అయితే లేదు. ఇక్కడ ఒక వీడియో గాని పెట్టుకొని ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా రీటచ్‌లో నువ్వేమన్నా ఒక నీ వీడియో ఉంది. ఇప్పుడు నా వీడియో ఉంది. నా వీడియోకి నేను రీటచ్ పెట్టుకొని నీ ఫేస్ స్మూత్ చేసుకోవచ్చు. ఇక్కడ వైటనింగ్ చేసుకోవచ్చు. ఇయన్నీ ఆప్షన్స్ ఎనేబుల్ అయితే నీ వీడియో కనబొస్తున్నాయి. అయితే ఇక్కడ ఫేస్ లేదు కాబట్టి ఏం చూపియట్లేదు. ఇయన్నీ వస్తాయి మనకు ఆప్షన్స్. మీకి ఇది మనకి 3 సెక్షన్‌ల గురించి అయితే చెప్పాను మీకైతే ఇప్పుడు. కటింగ్ సెక్షన్ గురించి చూద్దాము. ఈ కటింగ్ సెక్షన్‌లో వచ్చేటప్పటికి మనకైతే వీడియో ఇలా ఉంటది. ఈ వీడియో గురించి మీకైతే ఇక్కడ చెప్పాను. అంటే దీని గురించి ఎలా అని. దీంట్లో అయితే మనకు మెయిన్‌గా కటింగ్ ఆప్షన్స్ అవన్నీ తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనము. మనకి ఇక్కడ వచ్చేటప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి చూడండి. నేను చెప్పాను కదా! ఏ, బి అలా అని. ఏ అంటే మనకు కర్సర్ వచ్చేస్తది. బి అంటే మనకు షార్ట్ కట్స్ వచ్చి ఇక్కడ మీరొచ్చి ఇక్కడ కటింగ్ ఇచ్చుకోవాలి. ఇక్కడికొచ్చి దీన్ని నొక్కి బి నొక్కే బదులు ఇక్కడ నుంచి ఇక్కడ ఏ పార్ట్ కంటే అది సెలెక్ట్ చేసుకొని బి నొక్కితే కట్ అయిపోతది. బి నొక్కితే కటింగ్ ప్లేట్ వస్తది. దాని తర్వాత ఇక్కడికొచ్చి రైట్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్‌గా నీకు కట్ అయిపోతది. చూసినారా? మళ్ళీ తర్వాత ఏ నొక్కుంటే మనకు కర్సర్ వస్తది. ఇంక దీన్ని పక్కకు జరుపుకోవచ్చు. అలా ఉంటదనమాట. తర్వాత ఇది ఉండేసి సెలెక్ట్ లెఫ్ట్ వర్డ్. దీని ద్వారా ఏందంటే ఇది పైకి ఇప్పుడు దీన్ని ఇట్లా అంటే ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేస్తది. అంటే ఎగ్జాంపుల్‌గా నీకు ఇక్కడ వెయిట్ నేను మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ 3 కటింగ్స్ ఉన్నాయి. 3 వేరే వీడియోస్ ఉన్నాయనుకోండి. అప్పుడైతే మనకి ఉపయోగపడుతది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసుకోను నేను. ఎగ్జాంపుల్‌గా దీని ఆప్షన్ ఏంది? ఇది. దాన్ని ఆప్షన్ నువ్వు క్లిక్ చేసుకొని ఇప్పుడు నీ ముందు పక్క ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా దీన్ని సెలెక్ట్ చేసుకున్నావనుకో, దీని ముందు పక్క ఎన్నుంటే అన్ని వస్తాయి. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. దీని ముందు పక్క ఏం లేదు. అందుకే ఇది ఒక్కటే వస్తది. నేను గాని ఇది సెలెక్ట్ చేసుకున్నాననుకో, టోటల్ నీ ముందు పక్క ఎన్నుంటే అన్నీ పక్కకొచ్చేస్తాయి. ఓకేనా? దీని ముందు పక్క ఎన్నుంటే అయి పక్కకొచ్చేస్తాయి. మనం పక్కకు జరుపుకోవచ్చు. ఒకవేళ లెఫ్ట్ సైడ్ అంటే ఇటు పక్క పెట్టుకుంటే, ఈ సైడ్ నీ ముందు పక్క ఎన్నుంటే అన్ని. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మొత్తం టోటల్ జరుపుకోవచ్చు. ఇది పెట్టుకుంటే ఇది ఒక్కటే జరుపుకోవచ్చు. మనకంత వీటితో అంత అవసరం ఉంటది. బట్ ఇప్పుడు అవసరం లేదు. ఏ నొక్కేసుకొని మళ్ళీ మన పేజ్‌కి మనం వచ్చేస్తాము. తర్వాత ఇది నువ్వేమన్నా తప్పులు చేసినప్పుడు ఇది. అంటే నువ్వేమన్నా ఇప్పుడు పొరపాటు కటింగ్ బదులు ఏదన్నా స్ప్లిట్ ఇచ్చేస్తుంటావు. అప్పుడు ఇది నొక్కుంటా ఉంటే మారిపోతాయి. బట్ మనకి ఇది అవసరం లేదు. మన కీబోర్డ్‌లో అయితే కంట్రోల్+Z నొక్కామనుకోండి, మనం ఇంతకుముందు తప్పులు చేస్తుంటే అయితే మనకు బ్యాక్ వచ్చేస్తాయి. కంట్రోల్+Z నొక్కితే కంట్రోల్+Shift+Z నొక్కితే మళ్ళీ ముందుకొస్తది. కంట్రోల్+Z నొక్కితే డిలీట్ అయినటివి పోతాయి. కంట్రోల్+Shift+Z నొక్కితే ఇట్లా వస్తది. అంటే నువ్వు డిలీట్ చేస్తుంటావు మళ్ళీ వస్తది. ఇదేంటంటే ఇప్పుడు ఒక వీడియో ఉంది. ఫుల్ వీడియో దాన్ని 2 భాగాలుగా చేస్తుంది. దీన్ని నొక్కితే కంట్రోల్+B నొక్కాలి. ఇది ఉండేసి క్యూ ఏందంటే ఇప్పుడు మనకు షార్ట్ కట్స్ చెప్తున్నా. ఇప్పుడు ఒక వీడియో ఉంది. ఈ వీడియోలో ఈ పర్టిక్యులర్ ప్లేస్ అనేది పోవాలంటే ఇప్పుడు ఈ వీడియోలో నా కర్సర్ ఇక్కడ ఉంది. ఇది నాకొద్దు. దీన్ని నొక్కితే పోతది. ఇప్పుడు నేను పోయిన దాన్ని ఎట్లా రానిచ్చుకోవాలి? కంట్రోల్+Z వచ్చింది కదా! ఇప్పుడు దీన్ని మళ్ళీ పోనీయాలంటే కంట్రోల్+Shift+Z పోయింది కదా! కంట్రోల్+Z నొక్కేసుకుంటే వస్తది. మళ్ళీ ఇది ఉండేసి ఇటుపక్క ఆపోజిట్ డబ్ల్యూ నొక్కొచ్చు. పోయింది కదా! సో కంట్రోల్+Z నొక్కితే వస్తది. ఇదేందంటే మార్కర్స్ అన్నమాట. ఈ మార్కర్స్ ఏందంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ వీడియో చూడండి. ఇక్కడ మారింది కదా! ఇక్కడ గరుడ అని పెట్టాలనుకుంటున్నా. అంటే ఏమన్నా ట్రాన్సాక్షన్స్ అంటే ఏ అయితే ఇప్పుడు జనరేట్ చేసుకోవచ్చు కదా! ఏ ఎగిరినట్టు పక్షి. అప్పుడు నువ్వేం చేస్తావు? ఇక్కడ మార్క్ అంటే ఇప్పుడు ఎడిట్ చేస్తే మనకు కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. అక్కడ ఒక మార్క్ ఏసుకుంటావు. ఎం నొక్కితే మార్క్ అయిపోతది. అక్కడ చూసారా? మనకైతే ఒక పాయింట్ వచ్చింది. దాన్ని క్లిక్ చేసుకొని ఎడిట్ మార్కర్ నొక్కొని నువ్వైతే దాని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఈడైతే ఈడ వరకు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏందంటే ఇది మార్కరు.
ఇదైతే వాయిస్ అనమాట. నువ్వు వాయిస్ ఓవర్ ఇయడానికి ఈ వీడియోకి నువ్వేమైనా వాయిస్ ఓవర్ ఇయ్యాలంటే ఇక్కడ నుంచి ఇచ్చుకోవచ్చు. ఇదేందంటే టర్న్ ఆఫ్ ఆటో స్నాపింగ్ అనేది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్‌గా ఇక్కడ కట్ చేసుకుంటున్నా. చు ఇది చూస్తే మనం ఆఫ్ చేసుకున్నాం అది. ఇప్పుడైతే మనకు ఇది ఇక్కడికి రాంగానే ఇక్కడే ఉంది. అంటే గ్యాప్ ఉంటది. మనం కరెక్ట్‌గా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ చేస్తే పైకెళ్ళిపోతుంది. ఇట్లా యాడ్ చేస్తే ఇట్లా వస్తుంది. అప్పుడు గాని నువ్వు ఇది ఆన్ చేసుకున్నావనుకో నువ్వు ఇటు దగ్గరకి రాంగానే ఆటోమేటిక్‌గా యాడ్ అవుతుంది. నువ్వు ఇక్కడికొచ్చి ఊరికే అటు వదిలేస్తే చాలు. ఇక్కడికొచ్చి అట్లా వదిలేస్తే ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతుంది దానికి. నువ్వు పెద్దగా అవసరం ఏం చేయనవసరం లేదు. మనమైతే ఇప్పుడు ఒక వీడియో ఆడియో ఏస్తాము. ఆ 2 లింక్‌లో ఉంటాయి. అంటే మనం ఎడిట్ చేస్తే సెపరేట్‌గా ఎడిట్ చేయాలి. అటు కాకుండా ఇది పెట్టుకున్నామనుకోండి, మనమైతే ఆడియో సెపరేట్‌గా, వీడియో సెపరేట్‌గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇదేందంటే ఇది ఇప్పుడు అది ఆన్ చేసుకుంటే ఇది ఇలాంటి లైన్ ఒకటొస్తది. ఈ లైన్ వల్ల నువ్వు దీన్ని లాగనవసరం లేదు జాంక్‌లో. ఇద్దో ఇట్లా నీకొక లైన్ వస్తది. ఆటోమేటిక్‌గా లైన్ ద్వారా చేసుకోవచ్చు. ఇదైతే జూమ్ ఇన్, జూమ్ ఔట్ నీ టైమ్ లైన్ జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేసుకోవచ్చు. ఇదైతే మనకు లాక్ ఏసుకోవచ్చు. నువ్వేమైనా పైన ఎడిటింగ్ చేసేటప్పుడు ఇది కదలకూడదనుకుంటే ఇక్కడ లాక్ ఏసుకోవచ్చు. ఇంక నీ దీంట్లో ఏం గెలకూడదనుకుంటే ఇది ఆఫ్ జేసుకోవచ్చు. మ్యూట్‌లో పెట్టుకోవచ్చు. ఇక్కడ నొక్కితే మనకు నువ్వు ఒకటేసారి 2 వీడియోస్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ టైమ్ లైన్ నొక్కావు గదా! ఇప్పుడు టైమ్ లైన్ నొక్కితే ఇంకో టైమ్ లైన్ వస్తది. మన మెయిన్ లైన్ అయితే టైమ్ లైన్ అయితే 1లో ఉంది. ఇయన్నీ మనకు అవసరం లేదు. డిలీట్ చేసేస్తున్నాము. మనకైతే టైమ్ లైన్ 1లోనే ఉన్నాము. టైమ్ లైన్ 1లోనే అన్ని ఎడిట్ చేసుకోవచ్చు. మనకైతే మెయిన్‌గా ఇప్పుడు చూసుకున్నట్టయితే మన క్యాప్‌కట్ బేసిక్స్‌లో అయితే ఇదనమాట. అంటే క్యాప్‌కట్ బేసిక్స్‌లో అయితే మనం దీని గురించి తెలుసుకున్నామంట. మనం దీంట్లో ఏమేమి తెలుసుకున్నాము? మనకు మెయిన్‌గా మనం తెలుసుకుందేంది ఈ వీడియోలో? క్యాప్‌కట్ లాగిన్ ఐడీ, క్రియేట్ ప్రాజెక్టు ఇంక వీట్లి గురించి మన ప్రాజెక్ట్స్ అన్నీ ఇక్కడుంటాయి. 30 డేస్ వరకు ఉంటాయి ప్రాజెక్ట్స్ అయితే ఇక్కడే. ఇదైతే ట్రాష్ అనమాట. నువ్వు డిలీట్ చేసేటివి దీంట్లో ఉంటాయి. తర్వాత ఈ రికార్డ్ స్క్రీన్ చేసుకోవడానికి టెక్స్ట్ టు స్పీచ్ అన్నీ చెప్పాను. ఎంత ఏఐతో కొత్తగా డెవలప్ అయినట్టు ఇవన్నీ. క్రియేట్ ప్రాజెక్ట్ చేసుకోవడం ఎలా చెప్పాను. క్రియేట్ ప్రాజెక్ట్‌లో మీకు ఎలా ఇదంతా ఇది లైబ్రరీ అంటారు. ఇదంతా లైబ్రరీ అంటారు. ఇది ప్రాపర్టీస్ అంటారు. ఇది మీడియా ప్లేయర్ అంటారు. ఇది టైమ్ లైన్ అంటారు. మనకైతే 1, 2, 3 మనకైతే ఈ 4 మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాలి. వీడియో మొత్తం అయిపోయినాక అంటే బేసిక్‌గా మొత్తం అయిపోయినాక ఏం చేయాలంటే ఎక్స్‌పోర్ట్ ఎలా చేసుకోవాలి? ఎక్స్‌పోర్ట్ బటన్ ఇక్కడ ఉంటది. బట్ ఈ ఎక్స్‌పోర్ట్స్ ఎక్కడ సేవ్ అవుతాయి అనేది కూడా చెప్తాను. ఎక్స్‌పోర్ట్ నొక్కాక ప్రస్తుతానికి ఏం లేదు. నేనైతే ఊరికే అట్లా ఏదో ఒకటి లాక్కుంటాను. ఇప్పుడు దీన్ని లాక్కొని డ్రాగ్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ నొక్కితే చూసారా మనకైతే ఇక్కడ ఎక్స్‌పోర్ట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ పేరు మార్చుకోవాలి. నేనైతే తిరుపతి ఎందుకంటే నాకు క్లయింట్ తిరుపతి ఆప్షన్ ఇచ్చాడు. తిరుపతి అని పెట్టుకుంటున్నా. తిరుపతి ఇంకా నువ్వు ఎక్కడ సేవ్ అవ్వాలి? నేనైతే డెస్క్‌టాప్‌లో పెట్టుకున్నాను. ఇంకా 2K నీకు రిజల్యూషన్ ఎంత కావాలనేది ఇంకా బిట్ రేట్ అయితే హైయర్‌లోనే పెట్టుకోండి. ఇంక అన్నీ మీరేం మార్చనవసరం లేదు. ఆటోమేటిక్‌గా వస్తది. ఫ్రేమ్స్ అయితే మార్చుకోవచ్చు మీ ఇష్టం అది. 4K అంటే 60 ఎఫ్‌పిఎస్ పెట్టుకోండి. ఇంకన్నీ మీరేం నొక్కనవసరం లేదు. ఇగ ఎక్స్‌పోర్ట్ నొక్కితే ఎక్స్‌పోర్ట్ అయిపోతది ఇంకా. ఇది మనమైతే క్యాప్‌కట్ గురించి ఈరోజు తెలుసుకుంది. ఇదైతే ఓన్లీ బేసిక్సే. దీంట్లో అయితే క్యాప్‌కట్‌లో చానా ఉన్నాయి ఇంకా. చానా అంటే బేసిక్‌గా మీకు దీంట్లో ఏముంటాయని చెప్పేసినా. ఇంకా మీకు చానా ఉంటాయంటే ఇంక మీ క్రియేటివ్ థింకింగ్ అంటే మీరు క్రియేటివ్ చేసుకొని దీంట్లో బాగా ఎడిట్ చేసుకోవచ్చు మీరైతే ఇంకా. ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానెల్‌లో కొన్నైతే ప్రో ఫీచర్స్ మనం వాడుకున్నప్పుడు ఎక్స్‌పోర్ట్ అవ్వవు కొన్ని. ఆ ఎక్స్‌పోర్టింగ్ ఎలా ఉండాలో కూడా మన ఛానెల్‌లో చేశాను. అంటే ఎక్స్‌పోర్ట్ సెట్టింగ్స్ కూడా మన ఛానెల్‌లో చేశాను. ఎలా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనేది. తర్వాత ఉండేసి అసలు ఈ క్యాప్‌కట్ ఎలా మీరైతే ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి క్యాప్‌కట్ ఎక్కించుకుంటారు. బట్ ఏందంటే మనమైతే ఇప్పుడు క్రాక్ వర్షన్స్ ఎక్కిస్తారు. చాలా మంది క్రాక్ వర్షన్స్ మనకైతే వద్దు. క్రాక్ వర్షన్స్ ఎక్కిస్తే ఏందంటే నీ ల్యాప్‌టాప్ గాని, నీ పీసీ గాని, నీ ఐప్యాడ్ గాని చెడిపోతది. నీ మ్యాక్‌బుక్ అయినా సరే చెడిపోతది. ఎందుకంటే క్రాక్ వర్షన్‌లో ఏందంటే కొన్ని ఫైల్స్ అనేటివుంటాయి గ్లిచ్ ఫైల్స్. ఆ గ్లిచ్ ఫైల్స్ వల్ల నీ ఫోన్ గాని ఒకళ్ళు ఫోన్‌లో ఎక్కించినా కూడా చాలా డ్యామేజ్ అవుతది. అంటే నేనైతే క్యాప్‌కట్‌ని మన మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో నుంచి ఎలా ఎక్కించుకోవాలి వీడియో అయితే చేసి పెట్టాను. ఒకసారి మీరు దాన్ని చూసి దాన్ని ఒకసారి చూడండి. చూసి దాని నుంచి మీకు క్యాప్‌కట్టే కాదు మన దాంట్లో ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫోటోషాప్ గురించి కూడా చెప్పున్నాను. ఒకసారి చూడండి. మీరు క్యాప్‌కట్‌లో గాని ఏ యాప్‌లో అయినా మీకు ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేనైతే ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకన్నీ తెలుసని చెప్పను. బట్ అయితే నాకు తెలిసిన వరకు అయితే నేను చేస్తాను. ఒకసారి ట్రై చేస్తాను. ఓకే మరి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఈ ఛానెల్ అయితే. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అయితే జై హింద్.